మీ అందరికీ నమస్కారాలు. మనం శనివారపు ఆరాధనలో ఒక విషయాన్ని గురించి మాట్లాడుకున్నాం. ఎవరైనా చెప్తారా ఏం మాట్లాడుకున్నామని? ఎవరైనా చెప్తారా? రాత్రి మనం ఏ సందర్భాన్ని గురించి, బైబిల్లో ఏ విషయాల గురించి మనం మాట్లాడుకున్నాము? చెప్పాలి, చెప్పరా? ఎవరు వినలేదా? విన్నవాళ్ళు చెప్పండి. ఇంటి దగ్గర కూడా గుండి విన్నవాళ్ళు కొంతమంది ఉంటారు, విన్న వాళ్ళు కూడా ఉన్నారేమో. చెప్పండి. చెప్పరా? ఒక యాజకుడు ఎలా నేర్పించాలి, సంఘ పెద్దలుగా నియమింపబడిన వ్యక్తులు సంఘాన్ని ఎలా నడిపించాలి, సంఘస్థులు ఎలా పాటించాలి, క్రూరమైన తోడేడు మన మధ్యకు వచ్చినప్పుడు మనం ఎలా ఉండాలి, ఇదే కదా మనం రాత్రి మాట్లాడుకుంది. ఈ రోజు అదే సందర్భం గురించి కొన్ని విషయాలు మనం మాట్లాడుతున్నాం. అంటే జకర్యా గారు చెప్పారు కొన్ని సందర్భాలు. ఏమని? ఒక పుస్తకం. ఏం పుస్తకం అండి ఇది? శాపం అనే పుస్తకం. సైన్యంలో అధిపతి యెహోవానే పంపిస్తున్నాను, నేనే పంపిస్తున్నానని సైన్యులకు అధిపతి యెహోవా చెప్పిన మాట మరొకసారి మనం చూస్తున్నాము. జకర్యా గ్రంథము 5వ అధ్యాయము మొదటి 4 వచనములు మనం చూసుకున్నట్లయితే, నేను మరలా తేరి చూడగా ఎగిరిపో పుస్తకం ఒకటి నాకు కనబడేను. నీకేమి కనబడుచున్నదని అతడు నన్ను అడుగగా, నేను 20 మూరల నివిడియు 10 మూరల వెడల్పు గల ఎగిరిపో పుస్తకం ఒకటి నాకు కనబడుచున్నదండి. అందుకతడు నాతో ఇట్లనెను, ఇది భూమి అంతటి మీదకి బయలు వెళ్ళు శాపమే. దానికి ఒక ప్రక్కను వ్రాసి ఉన్న దానిని బట్టి దొంగలీరు వారందరూ కొట్టివేయబడుదురు, రెండవ ప్రక్కను వ్రాసి ఉన్న దానిని బట్టి అప్రమాణికులందరూ కొట్టివేయబడుదురు. ఇదే సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు. నేనే దానిని బయలుదేరజేయుచున్నాను. అది దొంగల ఇళ్లలోను నా నామమును బట్టి అబద్ధ ప్రమాణములు చేయు వారి ఇళ్లలోను ప్రవేశించి వారి ఇళ్లలో ఉండి వాటిని, వాటి దూడములను, రాళ్లను సైతము నాశనం చేయును. ఏమని చెప్పారండి ఇక్కడ? ఒక పుస్తకం ఎగిరిపోవడం నేను చూశాను. ఆ పుస్తకము ఏ పుస్తకం అండి? ఎంత నివిడి ఉంది? 20 మూరల నివిడి, 10 మూరల వెడల్పు. అంటే 20 మూరల పొడవు, 10 మూరల వెడల్పు గల ఒక పుస్తకం ఎగిరిపోతుందంట. దానికి ఒక ప్రక్కన ఏమనుందండి? ఒక ప్రక్కన దొంగతనం చేసే వారందరూ కొట్టివేయబడుదురు, నా నామమున అబద్ధముగా ప్రమాణం చేయు వారందరూ నాశనమైపోతారని రాసి ఉంది. ఈ శాప పుస్తకము భూమి అంతటి మీదకి నేనే పంపిస్తున్నాను అని సైన్యములకు అధిపతి యెహోవా చెప్తున్నాడు. ఇది ఎందుకు పంపిస్తున్నాడు అన్న విషయం మనం రాత్రి మాట్లాడుకున్నాం. ఏమని? ఆయన ఆజ్ఞలను, ఆయన కట్టడలను మనం పాటించకపోయినా, మనం ఆ కట్టడానుసారముగా నడవకపోయినా ఆ పుస్తకం అనేది వస్తుంది అని. అవునా? ఒక నిమిషం ప్రార్థన చేసుకున్నాము. దేవుని నడిపింపు దేని గురించి ఈ రోజు తెలియజేస్తున్నాడు. ఒక నిమిషం ప్రార్థన చేస్తున్నాము. సైన్యంలో అధిపతి యెహోవా, నీ నామమును బట్టి ప్రార్థిస్తున్నాం ప్రభా. మీరు గొప్ప విషయములను తెలియజేస్తున్న విధానం బట్టి మీకు వందనాలు. ఈ రోజు ఇక్కడ ఉన్న ప్రజలకు మీరు ఏదైతే తెలియజేయబోతున్నారో దానిని బట్టి మీకు వందనాలు ప్రభా. మీరు రాత్రి మాట్లాడిన విధానం బట్టి మీకు వందనాలు. ఇదిగో ప్రభా, నీ నామమును, నీ కట్టడాలను, నీ ఆజ్ఞలను అనుసరించని తోడేడు వంటి క్రూరమైన ఒక మృగము వచ్చి పాడు చేస్తుందని చెప్తున్నారు. శాపమనే పుస్తకం వచ్చి భూమి అంతటి మీద సంచరిస్తూ ఇండ్లలోనికి వెళ్లి వారి ఇంటి వారిని, వారి దూలములను, వారి రాళ్లను సహితము నాశనం చేస్తుందని చెప్పినారు ప్రభా.
ఈరోజు ఏదైతే మీరు మాతో మాట్లాడకపోవచ్చున్నారో, ఏదైతే హృదయానికి ఆలోచన కలగజేయకపోవచ్చున్నారో ఆ విషయాన్ని బట్టి మీకు వందనాలు. ఈ ప్రార్థన మీ సన్నిధి చేర్చుకోమని యెహోవా నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఇప్పుడు ఎవరైతే పాటించారో వారికి శాపం వస్తుంది అని డైరెక్ట్ గా జగన్య గారు చెప్తున్నారు. మనలో ఇప్పుడు కొంతమంది మేము పాటిస్తున్నాంగా, మేము ప్రతి ఆదివారం చర్చికి వెళ్తున్నాము, ప్రతిరోజు ఇంట్లో కుటుంబ ప్రార్థన చేస్తున్నాము, ప్రతి విషయంలో మేము దేవుని నడవడికలో నడుస్తున్నాము అని అందరూ అనుకుంటున్నారు. మాకు ఈ కష్టాలు ఏంటి, మేము అన్ని చేస్తున్నాంగా, దేవుళ్ళలోనే ఎదుగుతున్నాంగా, మరి ఎందుకు మాకు ఈ కష్టాలు అని అనుకునే వారికి ఈరోజు దేవుడు చెప్తున్న మాట, మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 8వ వచనము 3వ అధ్యాయము 8వ వచనం ఒకసారి చూసుకున్నట్లయితే, మలాకీ గ్రంథము 3వ అధ్యాయము పిల్లలు చదువుతారు. 8వ వచనము, మానవుడు దేవుని యొద్ద దొంగిలినా అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి. ఏమని చెప్తున్నారండి? ఒక మనిషి దేవుని దగ్గర దొంగతనం చేయడం సాధ్యమా చెప్పండి? సాధ్యం కాదు కదా. కానీ ఆయన చెప్తున్నాడు, మీరు నా దగ్గర దొంగతనం చేశారు అని మలాకీ గ్రంథంలో చెప్తున్నారు. ఏం దొంగతనం చేశామో చూద్దాం. ఒకసారి చదవండి. దేని విషయంలో మేము నీ యొక్క దొంగలితమని మీరు మనం అంటున్నాగా. మేము నీ దగ్గర ఎలా దొంగతనం చేస్తాం ప్రభా, నీ దగ్గర మేము ఎలా దొంగతనం చేస్తాం, అసలు అది అసాధ్యము కదా అని మనమే దేవునికి ప్రశ్న వేస్తున్నప్పుడు ఆయన చెప్పిన మాట చదవండి. 10వ భాగమును ప్రతిష్ఠితార్పణములను ఇయ్యక దొంగలితిరి. ఏమని చెప్తున్నాడు? మేము దొంగతనం చేయలేదు కదా, మరి మాకెందుకు ఈ కష్టాలు, మాకెందుకు ఈ నష్టాలు, ఎందుకు వ్యవసాయం కలవట్లేదు, ఎందుకు మేము చేసే పని అభివృద్ధి జరగడం లేదు, ఎందుకు మా ఆరోగ్యాలు బాగుండట్లేదు, ఎందుకు మేము మనశ్శాంతిగా బ్రతకలేకపోతున్నాము, నీ దగ్గర దొంగతనం చేసే అంత ధైర్యం ఎవరికి ఉంది అని మానవులు ప్రశ్నించినప్పుడు దేవుడు చెప్పిన మాట, మీ 10వ ప్రతిష్ఠిత అర్పణలను నాకు ఇవ్వాల్సిన 10వ భాగములను ఇయ్యక దొంగలితిరి. దేని గురించి మాట్లాడుతున్నాడని దేవుడిగా చెప్పగలరా? మనం 10వ భాగం దేనిలో తీస్తున్నాము? మన 10వ దశమ భాగములను మీరు తీయడం లేదు. ఏదైతే యెహోవాకు ప్రతిష్ఠితముగా ఉన్నదో ఆ 10వ వంతు మీరు నాకు తీయకుండా దాన్ని దొంగతనం చేసి ఉన్నారు అని డిక్లేర్ చేస్తున్నాడండి దేవుడు. మనం తీస్తున్నామా తీయట్లేదా అనేది మన ఆలోచనకు మనం వదిలేద్దాము. సంఖ్యాకాండము 18వ అధ్యాయము 21వ వచనం నుంచి 26వ వచనం వరకు మనం ఒకసారి చూసుకున్నట్లయితే, సంఖ్యాకాండము 18వ అధ్యాయము, ఇదిగో లేవీయులు చేయు సేవకు అనగా ప్రత్యక్ష గుడారము యొక్క సేవకు నేను ఇశ్రాయేలీయుల యొక్క దశమ భాగములన్నిటినీ వారికి స్వాస్థ్యముగా ఇచ్చి తిని. ఎవరు చేసేదానికి దేవుడు ఆ దశమ భాగమును స్వాస్థ్యముగా ఇచ్చి ఉన్నాడండి? ఎవరైతే నీకు బైబిల్ని ప్రకటిస్తున్నారు, ఎవరైతే నిన్ను ఆ ఆజ్ఞల మార్గంలో నడిపిస్తున్నారు, ఎవరైతే దేవుని కట్టడలను వివరించి మీకు తెలియజేస్తున్నారో వారికి నేను స్వాస్థ్యముగా ఆ దశమ భాగంలో నేను ఇచ్చి ఉన్నాను అని సైన్యములకు అధిపతి యెహోవా అని చెప్తున్నాడు. ఒక దగ్గర ఏం చెప్పారు? మీరు నా దగ్గర దొంగతనం చేశారు, దశమ భాగమును ఇవ్వలేదు అని చెప్పారా? చెప్పలేదా? ఇది నా మాట, దేవుని మాట, బైబిల్లో రాసి ఉన్న మాట, నేను చెప్పే మాట. ఒకసారి మీరు బైబిల్ని పరిశీలిస్తే తెలుస్తుంది. చదవండి.
ఇశ్రాయేలీల పాపము తగిలి చావకుండినట్లు వారు ఇక మీదట ప్రత్యక్ష గుడారమునకు రాకూడదు. అంటే ప్రత్యక్ష గుడారం దగ్గరికి వెళ్ళి దేవునితో కలిసి మాట్లాడే భాగ్యము ఎవరికి ఉంది? ఆయన దగ్గరికి, ఆయన ప్రత్యక్ష గుడారంలో ఈ సంఘంలో ఉన్న బిడ్డల వరకు ఈ దశమ భాగమును సమర్పించి వారి కొరకు ప్రార్థించే యోగ్యత కలిగిన లేవీలను దేవుడు ఎన్నుకొని వారిని నడిపించడానికి ఈ లేవీలను యాజకులుగా నిర్ణయించాడు. ఒకసారి చదవండి కిందకి 23. అయితే లేవీయులు ప్రత్యక్ష గుడారం యొక్క సేవ చేసి వారి సేవలోని దోషములకు తామే ఉత్తరవాదులయ్యుండు. ఇశ్రాయేలీయుల మధ్యన వారికి స్వాస్థ్యమేమీ ఉండదు. ఇది మీ తరములకు నిత్యమైన కట్టడ. అంటే ఇన్ కేస్ కనుక ఈ లేవీయులు అంటే యాజకులుగా ఉన్న వ్యక్తులు మీకు కట్టడలను వివరించకుండా సరైన మార్గంలో నడిపించకపోతే మీరిచ్చే స్వాస్థ్యములకు వారి అర్హులు గారు. మిమ్మల్ని నడిపించగలిగితే ఆ స్వాస్థ్యములకు వాళ్ళే అర్హులు. ఒకసారి కింద చదవండి 24. అయితే ఇశ్రాయేలీయులు యెహోవాకు ప్రతిష్టాపనముగా అర్పించు దశమ భాగములను నేను లేవీయులకు స్వాస్థ్యముగా ఇచ్చితిని. అందుచేతను వారు ఇశ్రాయేలీయుల మధ్యను స్వాస్థ్యము సంపాదించకూడదని వారితో చెప్పాను. అంటే సంఘస్థులు ఎవరైతే దశమ భాగము తీసి స్వాస్థ్యముగా ఇస్తున్నారో ఆ స్వాస్థ్యము మాత్రమే ఈ లేవీయులది. అంతకు మించి ఏ సంపాదన ఆ యాజకులకు ఉండకూడదు. సంఘమే ఆ యాజకుని పోషించే బాధ్యత ఆయనది. ఎందుకంటే సక్రమైన మార్గంలో ఆయన కట్టడాలను వివరించి, ఆయన ఆజ్ఞలను వివరించి, ఆ మార్గంలో మిమ్మల్ని నడిపించి, క్రూరమైనటువంటి తోడేళ్లు వచ్చిన వాటికి మీరు బలి కాకుండా కాపాడి దేవుని మార్గానికి నడిపించి ఆయన రాజ్యంలోకి మిమ్మల్ని చేర్చే బాధ్యత ఒక యాజకులది, ఒక సంఘ పెద్దలకి ఉన్నప్పుడు వారిని పోషించే బాధ్యత దేవుడు సంఘానికి ఇచ్చాడు. వాళ్ళ పని ఏంటి? లేవీల పని మీ గురించి ప్రార్థించడం, మిమ్మల్ని మీకు కట్టడాలను నేర్పించడం, ఆజ్ఞలను వివరించడం. పాటిస్తారా? మరలా పాటించడం అన్నది లెక్క అప్పచెప్పాలి. గత చూసుకున్నాం కదా, చెప్పకపోతే యాజకుడు అప్పచెప్పాలి. ఆ విధానాన్ని వివరించకపోతే సంఘ పెద్దలు లెక్క అప్పచెప్పాలి. వివరించినా సరే వాటిని పాటించకపోతే సంఘంలో ఉన్నటువంటి సభ్యులు ఆయనకి లెక్క అప్పచెప్పాలి. ఇలాగా లేవీలను ఎంచుకున్న దేవుడు ఈ లేవీలకి వేరే సంపాదన ఉండకూడదు, నా పని మాత్రమే వాళ్ళు చేయాలి. 25 చదవండి. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నీవు లేవీయులతో ఇట్లను నేను ఇశ్రాయేలీయుల చేత మీకు స్వాస్థ్యముగా ఇప్పించిన దశమ భాగమును మీరు వారి యొద్ద పుచ్చుకున్నప్పుడు మీరు దానిలో అనగా ఆ దశమ భాగములో దశమ భాగమును యెహోవాకు ప్రతిష్టాపనముగా చెల్లించవలెను. అంటే ఇప్పుడు సంఘస్థులు ఇచ్చిన దశమ భాగంలో కూడా ఈ యాజకుడు మళ్ళా యెహోవాకి దశమ భాగము తీయాలి. అంటే సంఘస్థులు తీయడం కాదండి, ఇక్కడ ఈ గ్రంథాన్ని వివరించే వ్యక్తులు కూడా దశమ భాగం తీయాలి. అది యాజకులకు ఒకలాగా, మనుషులకు అంటే సంఘస్థులకు ఒకలాగా ఆయన నియమమును కట్టడము ఉంచలేదు. ప్రతి ఒక్కళ్ళు ఒకే నియమాన్ని పాటించాలి. మీరిచ్చిన దశమ భాగములలో మరలా ఆ యాజకులు దేవునికి ప్రతిష్ఠాపనగా ఒక దశమ భాగమును తీయాలి. అవునా కాదా? చెప్పండి. ఇప్పుడు ఎవరెవరు తీయాలి దశమ భాగము? యాజకులు తీయాలి, సంఘస్థులు తీయాలి, సంఘ పెద్దలు కూడా అందరూ తీయాలి. ప్రతి ఒక్క మనిషి, భూమి మీద ఉన్నటువంటి ప్రతి ఒక్క మనిషి కూడా దశమ భాగము తీయాలి. అవునా? అసలు ఎందుకు తీయాలి అని ఎవరికి డౌట్ రాలేదా? దశమ భాగం ఎందుకు తీయాలి?
దశమ భాగం ఎందుకు తీయాలి, దేనిలో తీయాలి చెప్పండి. దశమ భాగం ఎందుకు తీయాలి, దేనికి తీయాలి, తెలుసా తెలియదా? తెలియదు అంటే నేను చెప్తాను, తెలుసు అంటే చెప్పను. తెలుసా తెలియదా? తెలియదు. ఎందుకు తీయాలి అంటే ఈ భూమిని మనకి ఇచ్చింది ఎవరు? ఆకాశాన్ని ఇచ్చింది ఎవరు? సకాలంలో వర్షాలు కురిపించేది ఎవరు? భూమిలో నుంచి విత్తనాలను కురిపించి ఒక శ్రేష్టమైన పంటలు ఇచ్చేది ఎవరు? మనకి పని చేసే బలాన్ని ఇచ్చేది ఎవరు? మంచి ఆరోగ్యాన్ని ఇచ్చేది ఎవరు? తినడానికి టైంకి ఆహారాన్ని ఇచ్చేది ఎవరు? మనం జీవనం కొనసాగించడానికి ప్రకృతిని శాసించేది ఎవరు? దేవుడే కదా. మరి దేవుడికి స్వాస్థ్యమా కాదా దశమ భాగం అనేది? ఆయన మొత్తం అడిగారండి. మీరు చేసే పనిలో 10వ వంతు, మరి ఆ లెక్క కూడా కరెక్ట్ గా ఉండాలి. కరెక్ట్ గా లేకపోతే అది కూడా కౌంట్ చేస్తాడంట దేవుడు. 10వ భాగం అంటే 10వ భాగమే తీయాలి. ఒకసారి చూద్దాం అసలు దేనిలో తీయాలి దశమ భాగం. లేవ్యాకాండము 27వ అధ్యాయము 32వ వచనము. లేవ్యాకాండము 27వ అధ్యాయము 32వ వచనము, పేజీ నెంబర్ 106. నేను నీకే చెప్పాను పేజీ నెంబర్ 106 అటు నుంచి ఫస్ట్. గోవులలోనే గాని 32 గోగులలోనే కానీ, గొర్రె మేకలలోనే కానీ, కోళ్ళ కోళ్ళ క్రింద నడుచుచున్నట్టి వాటిలో దశమ భాగము ప్రతిష్ఠితమగును. దేనిలో అని చెప్తున్నాడండి? దేనిలో అని చెప్తున్నాడు? ఫస్ట్ గోవులలో అంటే మన పశు సంపదలోనే కానీ, గొర్రె మేకలలోనే కానీ, భూమి మీద నడిచే ప్రతి దానిలో దశమ భాగము యెహోవాకు ప్రతిష్ఠితము. అంటే మనం పొలాలు పెట్టిన కోళ్లలో, గేదెలలో, ఆవుల్లో, మేకల్లో, గొర్రెల్లో సమస్తమైన విషయంలో దశమ భాగం కంపల్సరీ తీయాలి. ఒకసారి మళ్ళీ చూద్దాము. అదే 27వ అధ్యాయము లేవ్యాకాండము 30వ వచనం కూడా చూడండి. అది 30వ వచనము, భూధాన్యములలోనేమి, వృక్ష ఫలములలోనేమి, భూ ఫలములన్నిటిలో దశమ భాగము యెహోవా సొమ్ము, అది యెహోవాకు ప్రతిష్ఠితమగును. ఏమని చెప్తున్నారండి? మీరు వేసే భూధాన్యములలోను, వృక్ష ఫలములలో ఏంటి, భూఫలములన్నిటిలో, మీకు భూమి నుంచి పండించే సమస్తమైన విషయంలో అది యెహోవా సొమ్ము. అందుకని దానిలో దశమ భాగము యెహోవాకి ప్రతిష్ఠితము. సంఖ్యాకాండము ఆల్రెడీ మనం చూసాం కదా, ఎవరికి ఇవ్వాలి, ఎవరికి దశమ భాగం తీయాలనుంది. ద్వితీయోపదేశ కాండము 12వ అధ్యాయము, ద్వితీయోపదేశ కాండము 12వ అధ్యాయము పేజీ నెంబర్ 156. 12వ అధ్యాయము 17, 18, 19 వచనాలు మనం ఒకసారి చూసుకున్నట్లయితే, నేను 12వ అధ్యాయము 17 వచనం చెప్పానండి. నీ ధాన్యములలోనేమి, నీ ద్రాక్షారసంలోనేమి, నీ నూనెలోనేమి దశమ భాగము, నీ గోవులలోనిదేమి, నీ గొర్రె మేకల మందలోనిదేమి, తొలి చూడు పిల్లలను నీవు మొక్కుబడులలో దీని, నీ స్వేచ్ఛార్పణములను ప్రతిష్ఠితార్పణము నీ ఎంట తినక. ఏం చెప్తున్నాడు దేవుడు? నీ ధాన్యంలోనేంటి, నీ పంట పొలంలోనేంటి, నీ వృక్ష పొలంలోనేంటి, నీ గొర్రె మేకల్లోనేంటి, నీ పశు సంపదలోనేంటి, ప్రతిదీ కూడా మొదటి మనం తినకూడదు. ఏదైనా సరే మొదట ఇంటిలో మొదటిగా వచ్చిన ఏదైనా సరే మనము తినకూడదు. అది ఎవరికి ప్రతిష్ఠితము? యెహోవాకి ప్రతిష్ఠితము. ఇది బైబిల్లో ఉందా లేదా? ప్రతి ఒక్కరు చూడండి.
చదవాలి. నీ ధాన్యములోనేమి, నీ ద్రాక్ష రసములోనేమి, నీ నూనెలోనేమి, అంటే నీ నూనెలో తీయాలి, నీ రైస్ లో తీయాలి. ప్రతి ఒక్క దాంట్లో ప్రథమ వంతు తీసి దేవునికి అప్పచెప్పాలి. చదవండి. నీ ధాన్యములోనేమి, నీ ద్రాక్ష రసములోనేమి, నీ నూనెలోనేమి దశమ భాగమును, నీ గోగులలో ఉండేవి, నీ గొర్రె మేకల మందలోనిదేవి, తొలుచూలు పిల్లలను నీవు మొక్కుబడులలో దేనిని నీ స్వేచ్ఛార్పణము ప్రతిష్ఠితార్పణము నీ ఇంట తినక నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకొను స్థలమునని నీవు, నీ కుమారుడు, నీ కుమార్తె, నీ దాసుడు, నీ దాసి, నీ ఇంట నుండి లేవీయులు కలుసుకొని నీ దేవుడైన యెహోవా సన్నిధిని తిని నీవు చేయు ప్రయత్నములన్నిటిలో నీ దేవుడైన యెహోవా సన్నిధిని సంతోషించదు. ఎక్కడికి తీసుకొచ్చి తినాలి? దేవుని మందిరానికి తీసుకువచ్చి ఇక్కడ నీ యాజకులతో కలిసి నీ కుమార్తెలు, నీ కుమారులు, నీ ఇంట దాసీలు, నీ ఇంట దాసులు ప్రతి ఒక్కరు కూడా దేవుని మందిరంలోనే తినాలి. మీ ఇంటిలోకి మొదటిగా వచ్చిన ధాన్యమైనా సరే, ప్రతిది ఏదైనా సరే దేవుని సన్నిధిలోనే తినాలి. మొదటిగా మన ఇంటికి వచ్చిన ఏదైనా సరే దేవుని మందిరంలోనే దాన్ని ప్రతిష్ఠించి లేవీయులు అంటే యాజకులు, నీ పిల్లలు ప్రతి ఒక్కళ్ళు దేవుని సన్నిధిలోనే తినాలి. అదే ద్వితీయోపదేశ కాండము 12వ అధ్యాయము 6వ వచనం చూస్తే, అక్కడికే మీరు మీ దహన బలులను, మీ బలులను, మీ దశమ భాగములను ప్రతిష్ఠితములుగా మీరు చేయు నైవేద్యములను, మీ మొక్కుబడి అర్పణములను, మీ స్వేచ్ఛార్పణములను పశువులలోను గొర్రె మేకలలోను తొలిచూలు వాటిని తీసుకొని రావాలను. దేన్ని తీసుకొని రావాలండి? ప్రతి దానిలో కూడా తొలిచూలు అంటే మొదటిగా ఫలించిన ప్రతి దాన్ని కూడా దేవుని సన్నిధికి తీసుకొని రావాలి. ఈ విషయం ఉందా లేదా బైబిల్లో? ద్వితీయోపదేశ కాండము 14వ అధ్యాయము 22వ వచనము, ప్రతి సంవత్సరమున నీ విత్తనముల పంటలో దశమ భాగమును అవశ్యముగా వేరుపరచవలెను. ఇక్కడ ఏంటంటే అదేంటి విత్తనాలు విత్తనప్పుడు ఎందుకు మనం దశమ భాగం తీయాలి? ఆయన మొదటిగా ఫలించినారు కదా తీసుకురామంది. మరి విత్తనాలు విత్తనప్పుడు మనం ఎందుకు తీసుకురావాలి? అనిపిస్తుందా? అనిపించదు కదా ఈ విషయం. సామాన్యంగా ఎవరికైనా డౌట్ వచ్చింది. మనం విత్తేటప్పుడే అప్పులు తెచ్చి అన్ని తెచ్చి అక్కడ అప్పు చేసి ఇక్కడ అప్పు చేసి కూరలను పెట్టుకొని ఇంత విత్తి ఇంత కష్టపడి విత్తుతున్నాం కదా, మరి ఇందులో కూడా దశమ భాగం తీయాలా అన్న ఆలోచన ఎవరికైనా రావచ్చు. ఎందుకు తీయాలి అంటే నీవు విత్తిన ఆ విత్తనము తిరిగి శ్రేష్టమైన మొక్కగా ఫలించాలి అంటే భూమిలో నుంచి తెగులు పుట్టకుండా ఆ చీడపీడ పురుగుల నుంచి దానికి రక్షణ కలిగించాలి అంటే దేవుడు ఆజ్ఞాపించాలి భూమికి. అతడు నా కొడుకు నా కూతురు వాళ్ళు ఫలించిన విత్తనము మొలకెత్తాలి, శ్రేష్టంగా మొలకెత్తాలి. భూమి నీ సారాన్ని పెంచు అంటే పెంచాలంట. ఎప్పుడు మనం విత్తే విత్తనంలో కూడా దశమ భాగము తీయకపోతే ఆటోమేటిక్ గా చాలా ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, వరి ఎండిపోతుంది, పత్తి గింజలు మొలవలేదు. ఎందుకంటారు? మొత్తం ఇచ్చింది ఆయనే, అవునా? మరి ఆయనకి ఎందుకండి దశమ భాగం? అవసరం లేదు కదా, మొత్తం ఆయనే. ఇప్పుడు ఆలోచించాలి ఈ విషయం. ఎందుకు ఇచ్చే గుణం నీకుందా లేదా? ముందుగా నీకు దేవునికి ప్రిఫరెన్స్ ఇస్తున్నావా ఇవ్వట్లేదా? మనం ఇప్పుడు మనకి ఎవరన్నా ఒక 10 లక్షలు ఇచ్చారనుకోండి, వారికి కనీసం మనం చాలా చూపించామా? అయ్యా 10 లక్షలు వద్దే ఒక 50,000 తీసుకుని అంటామా? అంటారు ఎవరైనా సరే. వాళ్ళు మనం ఫ్రీగా ఇస్తున్నప్పుడు ఒక 50,000 అయినా ఇస్తారు వాళ్ళకి.
మరి దేవుడు మనకి ఇంత ఫ్రీగా ఇచ్చినప్పుడు అన్ని సమస్తం భూమిని శాసించాడంట. నీలో నుంచి మొలకెత్తించు మొక్కలను నా బిడ్డలకు ఆహారం కావాలి, నీలో నుంచి వాటర్ని పైకి తీసుకురా, వాళ్ళు తాగడానికి మంచినీరు కావాలి అని భూమికి చెప్తే అవన్నీ వాటంతలు అవే వచ్చాయి. నీరు కూడా ఎక్కడో ఉన్న నీరు పైకి వచ్చింది తాగడానికి. ఇవి నిజమా కాదా? మన కళలో మనం చూస్తున్నామా చూడట్లేదా? ఈ విషయాలు మన కళలో మనం చూస్తున్నామా చూడట్లేదా? అందుకని ఇక్కడ ఏమని రాస్తుందండి, ప్రతి సంవత్సరమున నీకు ప్రతి తొలకరి వర్షము పడగానే నీ విత్తనముల పంటలో దశమ భాగమును అవశ్యముగా వేరుపరచవలెను. వేరుపరచి ఎప్పుడైతే నీవు దేవుని సన్నిధికి తీసుకొస్తావో నీవు వేసిన ప్రతి విత్తనానికి ఆయన కాపుదల ఉంటుంది. శ్రేష్టమైన నీరు ఇస్తాడు, భూమిలో సారాన్ని పైకి భూమి ఇస్తుంది. అవును కాదా? ఇదంతా ఈ బైబుల్ వచ్చాకే పాటించారా, లేకపోతే అంటే మరి మోషే గారు వచ్చిన తర్వాతే కదా ఈ ధర్మశాస్త్ర గ్రంథం వచ్చింది. అంతకు ముందు వాళ్ళు పాటించారా? అంత క్రితం పాటించారా? బైబిల్లోనే చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 9వ వచనము. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 9వ వచనము, పేజీ నెంబర్ 203. అంతేకాక పేజీ నెంబర్ 203. 7వ అధ్యాయము 9వ వచనము. అంతేకాక ఒక విధమున చెప్పిన 10వ వంతులను పుచ్చుకొను లేవియు అబ్రహాము ద్వారా దశమాంశములను ఇచ్చాను. ఎవరు ఇచ్చారండి ఇక్కడ? లేవీయులని అబ్రహాం ద్వారా కూడా ఇచ్చారంట దశమ భాగం. ఇచ్చారా ఇవ్వలేదా? ఇక్కడ రాసిందా రాసలేదా? పేజీ నెంబర్ 203 9వ వచనము. ఇక్కడ చదవండి. అంతేకాక ఒక విధమును చెప్పిన 10వ వంతులను పుచ్చుకొను లేవియు అబ్రహాము ద్వారా దశమాంశములను ఇచ్చాను. ఇక్కడ అబ్రహాం గారు కూడా ఇచ్చారంట. అబ్రహాం గారే ఇచ్చారండి. ఆదిలో ఉన్నటువంటి అబ్రహాం గారు కూడా ఇచ్చారో ఇవ్వలేదు అది కూడా చూద్దాం. ఆది కాండము 4వ అధ్యాయము 2వ వచనం దగ్గర నుంచి మనం చూసుకున్నాం ఒకసారి. తరువాత ఆమె అతని తమ్ముడు హేబేలు గొర్రెల కాపరి, కయీను భూమిని సేద్యపరచువాడు. కొంతకాలమైన తరువాత కయీను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చాను. కయీను తెచ్చాడా కాలేదా? కయీను తీసుకురాలేదా? తర్వాత చదవండి. హేబేలు కూడా తన మందలో తొలిచూలులో పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చాను. హేబేలు ఏం తీసుకొచ్చాడండి? తొలిచూలుగా పుట్టినటువంటి క్రొవ్విన వాటిని ఆ గొర్రెలను తీసుకొచ్చి యెహోవాకు యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్య పెట్టాను. అదేంటండి ఇద్దరు తెచ్చారు. కయీను అర్పణ ఎందుకు నచ్చలేదు దేవుడికి? హేబేలు అర్పణ ఎందుకు నచ్చింది? అది కూడా చూద్దాం. చదవండి. కయీను అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. కాబట్టి కయీనుకు మిక్కిలి కోపం వచ్చి అతడు తన ముఖము చిన్నబుచ్చుకొనగా. ఎందుకు కయీను ఇచ్చిన అర్పణ నచ్చలేదు తెలుసా? ఆయన తీసుకొచ్చిన అర్పణ అమ్మో ఎంత ఇవ్వాలి దేవునికి, ఇంత శ్రేష్టమైనది దేవునికి ఎందుకు ఇవ్వాలి అని అనుకుంటూ తీసుకొచ్చాడు. కానీ ఏదేదు తొలిచూలు వాటిని వెతకి వాటిలో ఏదైతే పుష్టిగా ఉందో వాటిని తీసుకొచ్చి దేవునికి సమర్పించాడంట. అందుకని దేవుడు చదవండి ఒకసారి. యెహోవా కయీనుతో నీకు కోపమేలా, ముఖం ఎందుకు అలా పెట్టున్నావు? నీవు సక్రియ చేసిన ఎడల నీవు తలెత్తుకున్నావా? సక్రియ చేయని ఎడల వాటిగా పాపము పొలిచి ఉండును. నీ ఎడల దానికి వాంఛ కలుగును. నీవు దాన్ని
ఏడు వాంఛ కలిగిందా కలగలేదా ఏమిటి మొత్తం నాకే కావాలి అని వాంఛ కలిగింది. ఈ గొర్రెలు కూడా నా తమ్ముడికి ఉండకూడదు అని తమ్ముడు కూడా చంపేశాడు. ఆ గొర్రెలు తీసుకున్నాడు. శ్రేష్టమైన దేవునికి ఇవ్వలేదు. మనం దశమ భాగములు ఇస్తే దేవుడు ఎలా ఆశీర్వదిస్తాడు, భూమి దాని సారాన్ని ఎలా బయటికి ఇస్తుంది, సకాలంలో ఆకాశము తన వర్షాన్ని ఎలా కురిపిస్తుంది, తన వాకిళ్లను ఎలా తెరుస్తుంది, తెగులు రాకుండా భూమిలో నుంచి తెగులు పుట్టకుండా దేవుడు భూమికి ఎలా ఆజ్ఞాపిస్తాడు, ఈ విషయాలని మనం తర్వాత మెసేజ్ లో చూస్తున్నాం. ఈ వాక్యాన్ని దేవుడు ఆశీర్వదించును గాక. ఆమేన్.